యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడు నిత్య ఆరాధనీయుడైనటువంటి యేసు స్వామి యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గమనించినట్లయితే దేవుడు ఈ ఉదయం ఈ ఆధ్యాత్మికమైనటువంటి తలంపు ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వచనంలో 2 తలంపులు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మలో వర్ధిల్లు. ఈ ఉదయం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి అని చెప్పేసి దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లటం అంటే 3. ఒకటి ఏంటంటే స్తుతి ఉండాలి, 2వది వాక్యం ఉండాలి, 3వది ప్రార్థన ఉండాలి. ఇవి 3 ఏ విశ్వాసులు అయితే ఉంటాయో వారు ఆత్మీయంగా వర్ధిల్లుతారు, ఆత్మలో వారు వర్ధిల్లుతారు. స్తుతించటం ద్వారా, వాక్యాన్ని పఠించటం ద్వారా, ప్రార్థించటం ద్వారా ఆత్మీయ జీవితంలో వారు అభివృద్ధి చెందుతారు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతారు. ఈ ఉదయం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచున్నామా? ఆత్మీయత అనేటువంటిది మనం కలిగి ఉన్నామా? చిన్న స్వపరీక్ష. 2వ తలంపు ఏమంటారంటే, నీవు ఆత్మీయతలో వర్ధిల్లుతం ద్వారా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతావు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లినప్పుడు ఆర్థిక విషయాల్లో కూడా వర్ధిల్లకపోతే మరి మనం చుట్టూ ఉన్నటువంటి సమాజం విమర్శిస్తూ ఉండిద్ది, నిందిస్తూ ఉండిద్ది. ఈ నింద, ఈ అవమానం అనేటువంటిది మరి నీకు నాకు కాదు, కానీ మనం ఆత్మీయ జీవితంలో సాగుతున్నప్పుడు మనం వర్ధిల్లకపోతే దేవునికే అవమానం. కాబట్టే దేవుడు తన బిడ్డల్ని, ఆత్మీయత కలిగినటువంటి వారిని ఆర్థికంగా కూడా వర్ధిల్లింపజేస్తాడు. అన్ని విషయాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా. నీ ఉద్యోగంలో వర్ధిల్లుతావు, నీ వ్యాపారంలో వర్ధిల్లుతావు, నీ కుటుంబ జీవితంలో వర్ధిల్లుతావు, నువ్వు చేసేటువంటి వ్యవసాయంలో వర్ధిల్లింపు అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది దేవుడు ఖచ్చితంగా ఆయన నామం మహింపరచబడటానికి నేను ఆస్వాదిస్తాడు. నీవు నేను మొట్టమొదటిగా ఆత్మీయతను మనం చూసుకుంటే ఆర్థిక విషయాల అభివృద్ధిని దేవుడు చూస్తాడు. ఆ విధంగా ఆత్మీయ జీవితంలో ఆసక్తి కలిగి మరి వర్ధిల్లేటువంటి వారుగా మనం సాగినప్పుడు ఆర్థిక విషయాల దేవుడు మనలందరినీ కూడా వృద్ధిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మీకు వందనాలు ప్రభా. ఉదయం నాయన శ్రేష్టమైన తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. మరి ఆనాడు నా తండ్రి యోహాను గాయుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నానని జ్ఞాపకం చేశాడు. నిజమే నా తండ్రి, నేడు మేము కూడా ప్రభా ఆత్మీయతలో నా తండ్రి స్తుతించేవారుగా, వాక్యాన్ని పఠించేవారుగా, ప్రార్థించిన తండ్రి ఆత్మీయతలో అభివృద్ధి చెంది ఆత్మీయతలో వర్ధిల్లేటువంటి ఆ ఆశను ఆయన మేము కలిగుండి నా తండ్రి, తద్వారా నా తండ్రి భౌతిక విషయాల్లో మీ ద్వారా ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, వ్యవసాయ పనుల్లో అన్నింటిలో కూడా నాయన భూ సంబంధమైన వాటిలో వర్ధిల్లుటకు నాయన మీకు కృపద ఇచ్చాడు. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవారిని దర్శించండి దేవా. వారు మీ వాక్యంలో ఆత్మీయతలో వర్ధిల్లినాయన ఆర్థిక విషయాల్లో వారి కుటుంబం దీవించబట్టుకు సహాయం చేయండి. వారికి ఉన్నటువంటి అప్పులు, వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, వారికి ఉన్నటువంటి నాయన కుటుంబ సమస్యలు యేసు నామములో నాయన విడిపించబడలాగున అయ్యా మీ కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.